ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇబ్బంది పడితే వారికి ఎవరు చెప్తారు? ఎవరికి పడితే వారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలో ఎంతో కష్టపడి ఆ యొక్క ఆన్లైన్లో ప్రభుత్వము ఆన్లైన్లో పెట్టిన యొక్క వెబ్సైట్ ద్వారా ఈసీఐ నెట్ ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రజల్ని వారి యొక్క ఎస్ఐఆర్ వివరాలు 2002లో ఏదైతే ఉందో ఆ వివరాల్ని వారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న ప్రజలకు ఎంతో మందికి 2002లో వివరాలు లేకపోయేసరికి వారి తల్లిదండ్రుల వివరాలు, వారి తాతల వివరాలు, అమ్మమ్మ నాన్నమ్మ వివరాలు అవన్నీ ఇస్తే వారు నింపి వారి మరి బిఎల్ఓలకు ఇవ్వడం జరిగింది. అలా చేస్తూ ఈ రోజు వరకు మనం కానీ చూస్తే 40% వరకే ఈ యొక్క ఫామ్ను దింపి బిఎల్ఓలకు ఇవ్వడం జరిగింది. అయితే మరి మనకు 10 రోజులు కూడా లేవు. మరి మిగతా 60% ఏ విధంగా పూర్తి చేస్తారు? ఆ 60% పూర్తి చేసేదానికి అవకాశం ఉందా అంటే అనుమానం ఉంది, అవుతుందో లేదో అని. మరి ఎందుకు ప్రజలు ఫామ్లు నింపి ఇవ్వడం లేదు అంటే ఆ 60% ఏంది? ఫామ్లు ఎవరైతే తీసుకున్నారో ఆ యొక్క పర్సంటేజే. చాలా మందికి 2024లో ఓట్లు వేసిన వారికి కూడా ఈరోజు ఆ ఓట్లు చూస్తే ఆన్లైన్లో వారికి ఓటు లేదు. మరి 2024లో ఓటు వేసిన వాళ్ళకే ఓటు లేకపోతే 2002 జాబితా ఎలా వస్తుందో అర్థం కావడంలే. మరి దానికి సమాధానం చెప్పేవారు లేరు. మరి అందుకని ఈ యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని మేము మా యొక్క మిత్రుల బృందము కొంతమంది సాఫ్ట్వేర్ యువకులతో వారితో మాట్లాడి చర్చించి ఆ సాఫ్ట్వేర్ పనులు చేసి యువకులు వారు కష్టపడి ఎంతో శ్రద్ధతో ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఆ యాప్లో ఏ విధంగా ఇచ్చారంటే మేము పేరు కొట్టంగానే ఆ పేరుతో మన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అవన్నీ డోర్ నంబర్లతో సహా దాంట్లో వచ్చేస్తాయి. ఒకవేళ పేరుతో రాలా డోర్ నంబర్ కొట్టినా వస్తుంది, డోర్ నంబర్తో రాలా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో కొట్టినా వస్తుంది. ఆ విధంగా మనకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది. కావున మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాప్ ని ఉపయోగించుకొని వారి ఓటుని కాపాడుకోవాల్సని మనం వారికి తెలియజేస్తున్నాం.